రండి 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 కూర్చోండి. దాన్నే ఉందిలేండి. నేను హార్న్ కొడితే శైలిని పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా, మరేంటి ఆ ముసలాన్ని పంపించారు? చిన్న మిస్టేక్. మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి. వాడు గన్ను తీసుకుని పెట్ల కాల్చినట్టు నా 2 టైర్లు కాల్చేశాడు. అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాను. నేను చెప్పనంటే ఏం చెప్తావరా? నువ్వు మరణించుందు, నీ శరీరం నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో చంటోడా, ఏంటా కుప్పగెంతులు? కాసేపు కూల్ గా ఆలోచించుకొని కావాల్సిందేదో అడగాలి గాని. ఆలోచించేశాను, అడగనా? ఏంటో? నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయి. ఓహో, అబ్బాబాబా, ఇదిగో సాల్మరాజు గారు, మీరు చైర్లో కూర్చోండి. వైఫ్ అంటున్నాడు, నైఫ్ ఇచ్చి పొడి చేస్తాను ఏదోనే. ఏం కావాలయ్యా? మిగతాది మధ్యలో వచ్చినా పర్లేదు, అర్జెంట్ గా 50,000 రూపాయలు క్యాష్ ఇస్తే తప్ప కదలను. అంత డబ్బు నేను ఎక్కడి నుంచానయ్యా మగడా? ఈ చిట్టు మొహంగాన్ని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం. బయట 20 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చే వడ్డీ వ్యాపారం ఒకడున్నాడు. నువ్వు హ్యాపీగా అన్నావంటే ఆడి దగ్గర డబ్బులు తీసుకొచ్చి చిరిగిచ్చేద్దాం. 20 రూపీస్ వడ్డీయా? అనేసాడండి. గుడ్. నువ్వు అలా బజార్లోకి వెళ్ళి గంట పోయాకరా. దాన్నే ఉందిలేండి. హలో, మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు శైలేష్ కే ట్రబుల్ ఇవ్వకూడదు. దాన్నే ఉందిలేండి. అయ్యో అయ్యో, ఈడు దిగిపోయాడు. నా చేత గజ దొంగ గంగులు వేషం వేయించి నా భార్య బెడ్రూమ్ లో పంపించి దాని చేత దొంగ అని పిలిపిస్తారా? సంవత్సరానికి పనికి రాకుండా ఆ ముసలోడి చేత నడుగుర కొట్టిస్తావా? మేమంతా కరెక్ట్ గానే చేసావయ్యా. నీకే కాబో ఎక్కువ కుక్కల యురేకా యురేకా నడిచావు. యురేఖా! ఇదేమిటో బాబు? నా భార్య పక్కనే సీటు ఇస్తానన్నారుగా. అన్నానయ్యా, ఇక పోస్ట్ ఏం ఖాళీ అవ్వలేదు. ఈ సీట్ ఎవరిది? నాదే. అర్జెంట్ గా రాజీనామా పత్రం రాస్తే అదే ఖాళీ అవుతుంది. తీసుకెళ్ళి. గాంధీ, ఏమిట్రా ఇది? ముందు సపరేట్ పట్టి చెప్తాను. మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు విమల నీ భార్య కాదు. ఎవరన్నా పొరపాటున అంటే మన గజపతిరావు గారు లాంటి వ్యక్తి నీకు విమలకు ఉన్న సంబంధం ఏమిటి అని అడిగారు. అక్రమ సంబంధం అని చెప్పేస్తాను. కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకూడదు. ఈ రోజు నుంచి నువ్వు చెప్పేదాకా విమల నా భార్య కాదు, సరేనా? ఏంటో రికార్డ్ చేస్తున్నావు? ఎప్పుడైనా ఆరి మాట తప్పితే ఇది ఆన్ చేద్దామని. కరెక్ట్. అబ్బా, ఏడోకరా సాయిబాబు, ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒక్క 4 రోజులు ముక్కు మూసుకున్నావు అనుకో. ఊపిరాగి చచ్చిపోతాడేమో. చూడమ్మా శైలజ, నువ్వు ఈ ఇంటి కోడలు అయ్యాక ఉద్యోగంలో చేరావా, ఉద్యోగంలో చేరాక ఇంటి కోడలు అయ్యావా? ముందు ఉద్యోగంలో చేరాక హీరో హోండా ఎక్కానండి. ఆ తర్వాత టైప్ అయ్యాక హార్న్ కొట్టడం నేర్చుకున్నానండి. అబ్బా, నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావమ్మా. చూడు, నీకు పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వచ్చాక పెళ్ళయిందా? ముందు పెళ్ళయిందండి, హీరో హోండా వచ్చిందండి. అర్థమైంది. వాడెవడో హార్న్ కొట్టి పెళ్ళైన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు సంగతి దొరుకుతున్నాడు. కానీ అందుకోండిరా. చేస్తాడేమో, వెనకాల వెళ్తే బెటర్. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, దాంట్లో తోటాలు లేవు. డిఫాల్ట్ టైపు, నో కంగారు. అయ్యో బాబోయ్, ఏదో సరదాగా బెదిరిస్తారనుకుంటే నిజంగా కాల్ చేశారేంటి మావయ్య గారు? ఇంకా నయం, నేను కనుక టైర్లు మాత్రమే కలిచాను. అదే మానవరంగాడు అయితే శాల్తీనే లేపేసేవాడు. అయ్యో బాబోయ్, అయిపోయింది, నా పని అయిపోయింది. అజయ్, 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 అజయ్ ఎవరు? నాసిగా కాల్చేసి ఎవరిని అడుగుతారు ఏమిటండి? అజయ్ ఎవరంటే? ఎవరు? అజయ్ నా తర్వాత అజయ్ తర్వాత చెప్పు, లేకపోతే నిన్ను కలిచేస్తా. ఏమిటా ఎలా పడిపోయింది? ఏమిటి పిల్లత? అజయ్ వాళ్ళ లాస్ట్ తమ్ముడండి. దీపావళి కాల్పుల్లో చచ్చిపోయాడండి. అప్పటి నుంచి పేలిన శబ్దం వింటే చాలు ఇలా అయిపోతుంది. ఈ ఫైల్ తీసుకెళ్లి కామరాజ్ టేబుల్ మీద పెట్టు. సార్, నువ్వు వెళ్ళరా, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి. ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాను సార్. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తానండి, ఆ ముసలాడి సపోర్ట్ చూసుకుని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత. శీలం పోయిన బాధలో చిన్న విషయం మర్చిపోయానండి. ఏం మర్చిపోయావు? మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి. అబ్బా, ఫీల్ కాలేవా? చెప్పు, ఏం మర్చిపోయావు? ప్యాంటేజ్ కూడా మర్చిపోయానండి. కూర్చో. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? మతి మరుపులో ఈవేళ కొంచెం గడ్డి తిని వచ్చేసాను సార్. రేసి, హలో, హౌ ఆర్ యు? ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్? ఇన్ఫర్మేషనా? ఇన్ఫర్మేషను ఈ షర్టు టై అతనివో కావో చెప్పండి అమ్మా. ఆయనవే, ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని. అంటే ఆయన పోయినట్టేగా? ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. సరే, ఓ 20 డేస్ వెయిట్ చేసి చూస్తాను. ఆయన అప్పటికి రాకపోతే ఆ ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను.
మీరంతా తప్పకుండా రావాలి సుమా. అలాగే. ఏమమ్మా సాల్మన్ రాజు గారు పోయాడా? ఆ విషయం నాకు తెలియదే. ఈ ఆల్బమ్ లో ఉన్న అందగాళ్ళలో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసుకో, వెంటనే ముహూర్తం పెట్టింగ్ చేస్తాను, ఓ పని అయిపోతుంది. ఈ ఫోటో చూడమ్మా, ఎంత బాగున్నాను. చాలా అందంగా ఉన్నారు కదమ్మా. ఇడియట్. గ్రేసీ, హలో గ్రేసీ. రాత్రి లలిత నిన్నేం చేసిందో చెప్పమంటావా? అయ్యో బాబోయ్ వద్దు. నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. వేసే ముసుకో. మంచి మూడ్ లో ఉన్నాను. కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయా మగడా. ఇదిగోరే, పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడని కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. యురేఖా! అయ్యో! నువ్వు ఆగు. వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాగా గారు? నోరు ముసుగుని తీ ముందు. ఓహో, బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో, దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు. దొంగ పని చేసి మాత్రం కాదండి, మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చెయ్యకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే బాధే ముందు. ఆ అయ్యో 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 తప్పండి బాబాయ్. అయ్యో బాబాయ్. అయ్యో అమ్మ. అయ్యో బాబాయ్, ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ ఎంత అర్జెంట్ గా చెప్పేస్తాను. ఏం చేద్దాం? అపోయా మీరు మాట్లాడవలసింది మేము. ఇంతకీ మీ కంపెనీ పేరేమిటి? రావనుకో. ఓహో, మగాళ్ళ పేరు పెడితే వెరైటీగా ఉంటుందని పెట్టినట్టుంది. లేడీస్ ఎంతమంది ఉన్నారు? సుందర్తో కలిపి 5. సుందర్ అంటే కొత్త ఫిగరా? అవును, మొన్ననే వచ్చింది. ఒరే, కంపెనీ పెట్టినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయాలిరా. బుద్ధి లేదు, ఎద్దులో ఉన్నావు. మీకెందుకే ఇన్ఫార్మ్ చేయాలి? మా ఫ్యామిలీ. ఫ్యామిలీయా? అవును. ఆ టైప్ లో పెట్టినా కూడా మాకు చెప్పాల్సిందే. అబ్బా, ఏమిటాయి మీ గొడవ? అమ్మా, దీన్ని ఎక్కడో చూసినట్టుగా లేదు. ఎక్కడో ఏంటి బాసు? మొన్న మేళ్ళద్ది కావాలని సావిత్రి ఇంటికి వస్తే పోలీస్ స్టేషన్ లాక్కొచ్చి చితకబాదని చూడు. ఆడలో ఒకటిగా తీడు. ఒరే, ఈయన చూడరా, ఆ రోజు ఈయన గుంపులో ఈ కొత్తంగాడు కూడా ఉన్నాడు కదా. సుందరమ్మ కంపెనీలో చింతామణి. చింతామణి కూడా ఇక్కడే ఉన్నాడంటే నాకు అర్థమైపోయింది కంపెనీ అని. అబ్బా, ఏమిటాయి మీ గోళ? ఏం కావాలి మీకు? మొదట్లో అయితే 1000 రూపాయలతో సరిపోను. లేట్ చేశారు కాబట్టి పెనాల్టీతో 1500. 1500? గజపతిరావు గారు వస్తున్నారు. నువ్వు అర్జెంట్ గా సాయిబాబు దగ్గరికి వెళ్ళి 1500 పట్టరా. ఓకే.